ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ ఈ మూవీ వచ్చేసి మనకు ఇంగ్లీష్ మూవీ. ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ మనకు తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ లో ఉంది అమెజాన్ ప్రైమ్. మరి ఈ సినిమాకు సంబంధించిన మినీ రివ్యూ చూద్దాం ఒకసారి. ఇక కథ విషయానికి వస్తే ఇది ఒక సింపుల్ కథ. టెర్రరిస్టులు ఒక వైమానిక అధికారి కుటుంబాన్ని అయితే కిడ్నాప్ చేస్తారు. కేవలం 4 కమాండర్లతో చేపట్టిన టెర్రరిస్ట్ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా, అలాగే టెర్రరిస్టులను మరి అంతమొందించారా, తిరిగి ఆ వైమానిక అధికారి కుటుంబాన్ని తీసుకొచ్చారా ఇంటికి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. మరి ఓవరాల్ గా ఎలా ఉంది అంటే అమెరికా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ కథ అయితే సాగుతుంది. యుఎస్ లో ఉన్న ఎయిర్ బేస్ నుంచి కథ మొదలవుతుంది. ఈ ఆపరేషన్ కోసం 4 ఎయిర్ ఫోర్స్ కు చెందిన కమాండోలు బయలుదేరారు. మరి ఈ ఆపరేషన్ అయితే మొత్తం సముద్రంలోని డెల్టా అడవుల్లోనే జరుగుతుంది. టార్గెట్ ప్రాంతానికి చేరుకున్న కమాండోలకి ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. అక్కడ వారు అనుకున్న ప్లాన్ బెడిసి కొట్టి ముందుగానే వారిలోకి దిగాల్సి వస్తుంది. మరి ఆ తర్వాత జరిగే యుద్ధ సన్నివేశాలు అయితే కట్టిపడేస్తాయి మనల్ని. ఒకవైపు టెర్రరిస్టుల నుంచి బుల్లెట్ల వర్షం, మరోవైపు నుంచి వైమానిక దాడులు అబ్బురపరిచేలా అనిపిస్తాయి. అయితే ఈ కథలో కాన్సెప్ట్ కొత్తగా లేనప్పటికీ ఈ ఆపరేషన్ చేపట్టిన తీరైతే ప్రేక్షకులను అద్భుతమైన లొకేషన్ మధ్య భీకరమైన బాంబు దాడులు, బుల్లెట్ల వర్షం ఆడియన్స్ కి అయితే అద్భుతంగా ఉంటాయి. ఎయిర్ బేస్ కమాండోల మధ్య కమ్యూనికేషన్ అంతా రొటీన్ గానే ఉంటుంది. అయితే ఆపరేషన్ అంతా అడవుల్లోనే సాగడంతో ఎక్కడ బోర్ అయితే అనిపించదు. టెర్రరిస్టులతో ఎయిర్ ఫోర్స్ కమాండోలు పోరాడే సీన్స్ ఫుల్ యాక్షన్ ఫీస్ట్ గా అనిపిస్తాయి మనకి. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికైతే ల్యాండ్ ఆఫ్ మ్యాడ్ మూవీ నుంచి మంచి ఆప్షన్ అనే చెప్పాలి. చివరిగా చెప్పేది ఏమిటంటే యాక్షన్ సినిమాలకు పేరు పెట్టింది అంటే హాలీవుడ్, కానీ డిఫరెంట్ కాన్సెప్ట్లతో ప్రేక్షకులను కట్టిపడేసేలా కొన్ని చిత్రాలు మాత్రమే ఉన్నాయి. అలాగే మన వద్ద కూడా స్పై యాక్షన్ చిత్రాలు చాలానే వచ్చినాయి. అలాంటి వాటిలో ముఖ్యంగా టెర్రరిస్టులను అంతం చేయడమే ప్రధాన కాన్సెప్ట్. అలా ప్రత్యేక ఆపరేషన్ పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమే ల్యాండ్ ఆఫ్ బ్యాడ్. యాక్షన్ చిత్రాలను ఇష్టపడే వారికైతే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. వీలైతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇది ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ మూవీకి సంబంధించిన మినీ రివ్యూ. ఫ్రెండ్స్, నేను ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను ఇక్కడ. ఆ వీడియో చూడండి. ఒకవేళ ఆ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి సజెషన్ చేయండి. ఈ వీడియో నా ఓన్ బిజినెస్ కు సంబంధించిన వీడియో. ఇది ప్రమోషన్ కాదు ఫ్రెండ్స్, ఇది నా సొంత బిజినెస్. మన బిజినెస్ ని మనమే ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి ఒక చిన్న వీడియో అయితే ప్లే చేస్తా చూడండి. మీకు ఇష్టమైన హోమ్ ఫుడ్ తినాలని అనిపిస్తే జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ సర్చింగ్ ఆప్షన్ కి వెళ్ళి మన రెస్టారెంట్ పేరు వంటింటి బఫెట్ భోజనం అని కొట్టండి. అక్కడ మన రెస్టారెంట్ కనబడుతుంది, దానిపై క్లిక్ చేయండి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మన రెస్టారెంట్ లో అనేది చూడండి. మన రెస్టారెంట్ లో నాన్ వెజ్ కు సంబంధించింది చికెన్ కానీ మటన్ కానీ దొరకాయి. పూర్తిగా వెజ్ మీల్సే మన దగ్గర దొరుకుతాయి. దాంతో పాటు ఎగ్ కు సంబంధించిన ఒక 3-4 ఐటమ్స్ కూడా ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ ఉంటాయి, మినీ కాంబోస్ కూడా ఉంటాయి. అలాగే కర్రీస్ లో మనకు సాంబారు, పప్పు కూర, ఎగ్ కర్రీ ఈ 3 ఐటమ్స్ తో పాటు అలాగే పెరుగు కూడా అవైలబుల్ లో ఉంటది. మన రెస్టారెంట్ లో ఏ ఐటమ్ ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో కూడా కనిపిస్తుంటాయి చూడండి. అలాగే కాంబోస్ లలో 2 మెంబర్స్ కి 3 మెంబర్స్ కి సరిపడే కాంబోస్ కూడా ఉన్నాయి. ఇది పూర్తిగా హోమ్ ఫుడ్. ఇందులో ఎలాంటి కెమికల్ మసాలాలు అయితే కలపం. మరి ఈ రెస్టారెంట్ ఎక్కడుంది అనుకుంటున్నారా? ఉప్పల్ బోడుప్పల్ సర్కిల్లో ఉంది ఈ రెస్టారెంట్. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో బోడుప్పల్ ఉప్పర్ సర్కిల్లో ఎవరైనా ఉంటే మాత్రం మన రెస్టారెంట్ ని అయితే సజెషన్ చేయండి. ఇది ప్యూర్ హోమ్ ఫుడ్ కాబట్టి మీకు తప్పకుండా నచ్చుతుంది.